మీరు ఈరోజు వచ్చి ఎవరి మాటలో విని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఎవరు చెప్పితే నేను చేయట్లేదు, నేనే వచ్చి మాట్లాడుతుంటే మాత్రం అడ్డంగా దొరికారు మీరు అందరూ కూడా. చూపిస్తా చూడండి. ముందు రోజు జడా శ్రావణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టాడు. ప్లీజ్ జూమ్ చేసుకోండి కొంచెం. జడా శ్రావణ్ కుమార్ ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు గడ్డం పెట్టుకొని. ఇతను వైసీపీ నాయకుడు కార్యకర్త. దీనికంతా స్కిన్ పే అనుకుని నడిపిస్తున్నాడు ఇతను. రెండో రోజు ఈమె ప్రెస్ మీట్ పెట్టింది సుగాలి ప్రీతి తల్లి గారు. సారీ అదే రోజు పెట్టాడు. పొద్దున ఈయన సాయంత్రం ఈమె. చూడండి ఇక్కడ కూర్చోన్నాడు. జూమ్ చేయండి తెలుస్తుంది బాగా ప్లీజ్. ఇదే వ్యక్తి ప్రశ్నారావణ్ అనే ఒక ఉన్మాది గలవాడు జైల్లో నుంచి బయటకు వస్తే ఆ రోజు వీడియో ఇస్తే పక్కన ఉన్నాడు. ఇదే వ్యక్తి. ఇప్పుడు ఇదే వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థతో పాటు ఉన్నాడు. ఇతను వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు. ఇప్పుడు చెప్పండి రాయా, నిన్న పెద్దిరెడ్డి ఇంకొక నాయకులు జోగి రమేష్ గారు కోడల నాని గారు అందరూ కూడా వచ్చి రావణ్కు వైసీపీకి సంబంధం లేదని చెప్పి సిగ్గులు లేకుండా అబద్ధాన్ని చెప్పారు కదా మీరు. ఇప్పుడు ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థ ఎలా ఉంటాడు? ఒక సిద్ధార్థ రెడ్డి కర్నూలుకి ఎక్కడ వచ్చినప్పుడు ఇతను అక్కడ ఉన్నాడు. ఇక్కడ రావంతో ఉన్నాడు. ఇక్కడ రావంతో కాబోయే డిప్యూటీ సీఎం వీళ్ళు తెలుసు కదా. జగన్ గవర్నమెంట్ వస్తే వీళ్ళిద్దరు డిప్యూటీ సీఎంలు అవుతారు. ఆల్రెడీ కమిటెడ్ అంట. ఈయన ఒక సీఎం డిప్యూటీ సీఎం, ఒక డిప్యూటీ సీఎం. ఏమో కుడిస్తారేమో తెలియదు, చెప్తే ఆశ్చర్యం లేదు. ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు విమర్శించి డిప్యూటీ సీఎంలు ఇస్తాడు జగన్. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? వైసీపీ కార్యకర్తలారా, వైసీపీ పేటీఎంలరా, మాకు సంబంధం లేదు, రావంతో మాకు సంబంధం లేదు కదా. ఇప్పుడు వెళ్తా ఒకే బ్యాచ్ అన్ని చోటు దొరికారు కదా. ఇప్పుడు చెప్పండి, రాముణ్ణి తల నరికేసి రాము తీర్థంలో హిందూ మతం మీద దాడి చేసి రథాలు దగ్ధం చేసి కొండపైన తిరుమల విషయం పక్కన పెడదాం, ఇన్ని చేస్తే ఆ రోజు స్పందించిన జగన్ ఈ రోజు ఏ రామ్ అని పెట్టాడు. మర్చిపోయి ఏ రావణం పెట్టాల్సింది ఏ రామని పెట్టాడేమో, మర్చిపోయి మిస్ అయిందేమో తెలుగు స్పెల్లింగ్ ఏమైనా. ఏ రామ్ అని పెట్టాడు. ఏ రోజైనా రాముడు తల జరిగినప్పుడు హిందువుల మీద దాడి అయినప్పుడు ఏ రామని పెట్టావా? దేవుళ్ళని కించపరిచి హిందూ మతం మీద కించపరిచి మాట్లాడిన ఒక రాక్షసుడు, ఒక సెక్స్ బాంబ్ అతను. ఎందుకు చెప్తున్నా అంటే అతని వీడియోలు అన్నీ కూడా దొరికాయి అతని ఫోన్లో. ఘోరంగా మనం చూసుంటాం, చూడరాని వీడియోలు చూసుంటాం. ఇంకా చాలా డేటా కూడా బయట వచ్చింది. అతను ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో, ఏ వైసీపీ నాయకుడితో మాట్లాడుతున్నాడో, అతనికి ఎన్ని లక్షల పేమెంట్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో అవన్నీ కూడా త్వరలో మళ్ళీ మీడియాకి తెలియజేస్తాం. అన్ని కూడా డేటా బయట తీసాం. అతను ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి ఒకటి, పవన్ కళ్యాణ్ గారు తిట్టినందుకు మేము అతని మీద ఉప్పా చట్టం పెట్టినామని మాట్లాడుతున్నారు. కాదు, అతను ఈ రాష్ట్రానికే కాదు ఈ భారతదేశానికే ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే శ్రావణ్.